నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో అయితే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. మన అన్ని వెజిటబుల్స్‌తోని అంత చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో. సో, మిస్ కాకుండా అయితే చూడండి. మన వెజిటబుల్స్ సైజ్ ఎంతుండాలి, ఎలా కట్ చేసుకోవాలి, మసాలాస్ ఎన్నేసుకోవాలి అనేసి అన్నీ అయితే ఇందులో చూపిస్తాను. సో, మనకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే టమాటోస్, వంకాయ, పచ్చిమిర్చి, మునక్కాయ అండ్ ఉల్లిగడ్డ అండ్ మన సొరకాయ. సో, ఫస్ట్ అయితే మన సొరకాయనైతే పొట్టు గీకి అయితే కట్ చేసుకోవాలి. సో, చలో అండి చూపిస్తా ఎలా చేయాలో అని. ఇలా అయితే మనం సొరకాయనైతే మంచిగా నీట్‌గా మొత్తం పొట్టు పోయేలాగా అయితే గీక్కోవాలి. ఆ తర్వాత అయితే మన పొట్టు ఉంది కదా, ఆ పొట్టునైతే పారేయొద్దండి. అదైతే మన స్కిన్‌కి అయితే మంచిగా బాగా పనికొస్తది. దాన్నైతే మనం పేస్ట్ చేసుకొని మంచిగా ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆ వీడియో అయితే నేను మళ్ళీ మరో వీడియోలో పెడతాను. ఇప్పుడైతే మనం సొరకాయనైతే ఫస్ట్ మధ్యలో కట్ చేసి, ఆ తర్వాత అయితే పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు ఎందుకని చెప్తున్నానంటే సొరకాయ చాలా నాజూగ్గా ఉంటుంది కదా, సో అందులో కర్రీలో అయితే అది చితికిపోతుంది. అందుకే ఆ తర్వాత అయితే మునక్కాడల్ని అయితే మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటి అయితే పొట్టు తీసేయాలి. ఆ తర్వాత మన వంకాయలని అయితే మంచిగా సగం సగం ముక్కల్లో కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగానే. ఆ తర్వాత వాటిని తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయని కట్ చేసుకోవడానికి అయితే 2 చెక్కలు చేసి అందులో పొడుగ్గా 2 చెక్కలు మాత్రమే చేయాలి. ఎక్కువ చిన్నగా చేసినా మనం తినేటప్పుడు బాగోదు. ఆ తర్వాత టమాటాలు అయితే 2 చెక్కలుగానే కట్ చేసి ఆ తర్వాత 4 ముక్కలు అయ్యేలా చేసుకోవాలి ఒక టమాటాలో. ఆ తర్వాత వీటిని అన్నిటినీ సైడ్ పెట్టేసుకోవాలి. మన ఉల్లిపాయనైతే నేను పొడుగ్గా కోసుకుంటున్నా. పచ్చిమిర్చిస్ని అయితే నేనైతే పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. వాటితోనైతే ఘాటు బాగా వస్తుంది అందుకే. ఇప్పుడైతే మనకు అన్ని వెజిటేబుల్స్ రెడీ అయిపోయినాయి. మునక్కాయలు, సొరకాయ, ఉల్లిపాయ, అన్ని దొండకాయలు అండ్ టమాటోస్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం వీటితోనైతే కర్రీ చేసుకుందాము. చలో అండి. సో, మనం ఇక సాంబార్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో అయితే దాంట్లో ఆయిల్ పోసి ఆ తర్వాత ఎల్లిపాయలు అండ్ జీలకర్ర అయితే వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఆ తర్వాత అయితే వేడి నూనెలో ఆవాలు 5, 7, 8 ఎండుమిర్చిలు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కరివేపాకు, పసుపు అండ్ అల్లం వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకొని ఆ తర్వాత ఫస్ట్ అయితే దొండకాయలు వేసుకోవాలి. ఎందుకంటే అవి అయితేనికి చాలా టైం పడుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో సొరకాయ, మునక్కాయలు ఇంకా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అండ్ ఆ తర్వాత అయితే మనం ఇందులో జీలకర్ర, ఎల్లిపాయలు దంచినాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసి టమాటీస్ అన్నీ వేసి మళ్ళీ ఉప్పు వేయాలి. ఇందులో ఉప్పు అయితే ఇన్స్టాల్మెంట్గా పడుతుంది. సో వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వేయండి. ఆ తర్వాత అయితే ఇందులో చింతపండు పులుసు ఉంటుంది కదా, అదంతా వేసేసి ఆ తర్వాత కలుపుకొని మంచిగా కొద్దిసేపు మరగబెట్టాలి. ఇప్పుడైతే 15 మినిట్స్ అయింది. మనమైతే చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందో లేదో అని. ఫస్ట్ సొరకాయ చూసిన, సో కొంచెం అయితే ఉడికినట్టు అయింది. ఈ టైంలోనే ఇప్పుడైతే మనం వెజిటేబుల్ మసాలా ఉంటుంది కదా, అదైతే కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు ఇలానే మరగబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో అయితే ధనియా పొడి, మసాలా అంతా వేసేసి మంచిగా కలుపుకొని అయితే కొద్దిసేపు ఇంకా మరగబెట్టుకొని అయితే మూత పెట్టుకోవాలి. మసాలాస్ అయితే ఎక్కువ అస్సలు వేసుకోవద్దు, నార్మల్గానే వేసుకోవాలి. మసాలాస్ ఎక్కువ వేస్తే సాంబార్ టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇక నేను ఇందులో చాలా అంత కొత్తిమీర అయితే వేసుకుంటున్నా, పిరికెడంతా. ఆ తర్వాత ఇది కలిపేసుకొని ఇది ఇంకా మనం 15 మినిట్స్ వరకు అయితే ఇలానే మరగపెట్టు ఉంచుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదైతే మన పప్పు ముద్ద అండి. ఎలాంటి కారం ఏం వేయలేదు, ఓన్లీ సాల్ట్ వేసినాము. ఇప్పుడు ఈ పప్పు ముద్దనైతే మన ఈ సాంబార్లో అయితే కలిపేసుకుందాము. మన చింతపండు అయితే మేము 1/2 కిలో చింతపండులో అయితే 1/2 kg అంత పప్పు ముద్ద అయితే కలిపి వేస్తున్నా.
సో ఈ క్వాంటిటీని అయితే గుర్తుపెట్టుకొని సగం సగం వేసుకోవాలి, హాఫ్. ఇప్పుడైతే మనకు కొంచెం అయితే చిక్కదనం లాగా వచ్చింది. ఇలానే కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడైతే మన సాంబార్ రెడీ అండి. నేనైతే టేస్ట్ చేసి చూస్తా ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది అండి, ఎందుకంటే నేను మసాలాస్ ఎక్కువ వేయలేదు, పర్ఫెక్ట్గా చేసిన. సో థ్యాంక్ యూ.